శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల్ని ఒక్కసారి చూసి సంతోషంతో వాళ్ళతో మాట్లాడి వెళ్ళాలనేటటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో పాండవులు కుంతీదేవి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి కుంతీదేవికి ధర్మరాజు గారికి నమస్కరించి మిగిలినటువంటి పాండవులందరినీ కుశలమడిగి మమ్మల్ని మిగిలిన వాళ్ళెవ్వరూ గుర్తుపట్టలేకపోయారు కదా, నువ్వు ఒక్కడివి ఎలా గుర్తుపట్టగలిగావని పాండవులు ప్రశ్న వేస్తే, సూర్యుని యొక్క తేజస్సుని ఎవరైనా లోకంలో గుర్తించకుండా ఉంటారా? ఏదో నీరు నిండినటువంటి మబ్బు అడ్డం వచ్చినంత మాత్రం చేత ఆయన యొక్క తేజస్సు గుర్తించడానికి వీలులేని స్థితిని పొందుతుందా? మీ యొక్క తేజస్సు కూడా అంతేనని వారికి ఉత్సాహం కలిగేటట్టుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయి, తదనంతరం పాండవులకు ఒక గొప్ప ఆలంబనం దొరికింది. ఇంతకాలం పాటు తమ పేర్లు కూడా తాము చెప్పలేక ప్రచ్ఛన్న వేషాలలో భిక్షాటన చేస్తూ తిరిగినటువంటి పాండవులు ఇవాళ ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్న తరువాత యథార్థమునకు కృష్ణ పరమాత్మ వాళ్ళ వైపు ప్రసన్నుడై చూసిన తరువాత పరమ సంతోషాన్ని పొంది జీవితంలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభం చేశారు. గృహస్థులై అందరూ కలిసి ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురంలో నివాసం చేస్తున్నారు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. 5 పాండవులు, ద్రౌపదీదేవి, తల్లి అయినటువంటి కుంతీదేవి అందరూ కూడా ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురంలో కాలము సంతోషంగా గడుపుతున్నారు. అలా గడుపుతుండగా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఈలోగా హస్తినాపురంలో దుర్యోధనుడికి మనసులో అనేకమైన అనుమానాలు బయలుదేరాయి. ఇప్పుడు పాండవులకి ద్రుపద మహారాజు గారి యొక్క బలం చేకూరింది, దృష్టద్యుమ్నుడి యొక్క సహాయం లభించింది. ద్రుపదుడు, ద్రుపదుని యొక్క సైన్యము, ఆయన చుట్టూ ఉండేటటువంటి స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కూడా పాండవుల్ని బలపరుస్తారు. ఇవన్నీ పక్కన పెడితే బలరామకృష్ణుల యొక్క మద్దతు లభించింది. ఇప్పటికే అనూహ్యమైనటువంటి రీతిలో పాండవులు బలపడిపోయారు. అసలు తమంత తామే పాండవులు దుర్నిరీక్ష్యులు. దానికి తోడు ఇప్పుడు ఇతరుల యొక్క సహాయం అంతా కలిసింది. కాబట్టి ఎట్లాగైనా సరే కుట్ర చేసి ఆ పాండవుల మధ్య భేదం కల్పించి వాళ్ళని నాశనం చెయ్యాలని ఆలోచన ప్రారంభం చేశాడు. కానీ భీష్మ ద్రోణాదులు, విదురుడు మొదలైనటువంటి పెద్దలు జోక్యం చేసుకుని బుద్ధి చెప్పినటువంటి కారణం చేత విదురుణ్ణి ద్రుపదపురానికి పంపించి పాండవుల్ని, కుంతీదేవిని, ద్రౌపదీదేవిని హస్తినాపురానికి తీసుకురావడానికి ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేశాడు. తత్సంబంధంగా విదురుడు బయలుదేరి ఆ ద్రుపద మహారాజు గారు ఉన్నటువంటి అంతఃపురానికి చేరుకున్నాడు. చేరుకుని ధృతరాష్ట్రుడు ఆహ్వానం పలుకుతున్నాడు. భీష్మద్రోణాది పెద్దలందరూ కూడా పాండవుల యొక్క ఆగమనానికి ఎదురు చూస్తున్నారు. అందుకని పాండవుల్ని, కోడలు ద్రౌపదీదేవిని, అలాగే ఆ పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవిని పంపించవలసినది అని చెప్పి విజ్ఞాపన చేస్తే ద్రుపద మహారాజు గారు సంతోషించి తప్పకుండా పంపిస్తాను అని అంగీకరించాడు. కానీ ఎవరి మనసులో ఉండే బిరుకు వారికి ఉంటుంది. తల్లి అయినటువంటి కుంతీదేవి మనసులో ఒక అనుమానం ఉంటుందా, ఉండదా? అక్కడే కదా పిల్లల మీద అన్ని ప్రయోగాలు చేశారు, ఆ పిల్లల్ని మట్టు పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడే కదా కుంతీదేవిని, పాండవుల్ని కలిపి లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపాలని కుట్ర చేశారు. మళ్ళీ ఇవాళ వాళ్ళ దగ్గరికే వెడితే మళ్ళీ ఏ కుట్ర చేస్తారో, అందులో కొత్తగా పెళ్ళైనటువంటి పిల్ల, ఇంటి కోడలు ద్రౌపదీదేవి కూడా ఉంది. తల్లి మనసు తల్లడిల్లిపోతుంది కదా. ధర్మరాజు గారికి ఉండే బెంగ ధర్మరాజు గారికి ఉంటుంది. మళ్ళీ ఏ వైపుకి లాగుతారో, దానివల్ల మళ్ళీ తమ్ముళ్ళు ఏ ఇబ్బందుల పాలవుతారో, ఆయన అనేకమైనటువంటి కోణములలో మనస్సులో ఎవరికి వారికి భయంగానే ఉంది. సంతోషంగా తమ ఇంటికి తాము వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు కృష్ణ భగవానుడు ఒక గంభీరమైనటువంటి మాట ఒకటి పలికాడు. ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా అది నిర్ణయాత్మకంగా అత్యంత గంభీరంగా ఉంటుంది. ఆయన అన్నాడు, ఎవ్వరును ఏమి చేయుదురి విదురుడు పాండవులకు హితమునరింపన్ ఎవ్వగ నొండు తలంపకు ఈ వీరుల కగు అభీష్టమిది మొదలుంగా.
ఇది ఒక అద్భుతమైనటువంటి పద్యం. ఆయన అన్నాడు, మీరు ఎందుకు మనస్సులో విచారం పెట్టుకుంటున్నారు? కుంతీదేవి కానీ, ధర్మరాజు కానీ, పాండవులు కానీ, ద్రుపదుడు కానీ ఎవ్వరూ మనసులో బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. మీ అందరూ సంతోషంగా వీళ్ళని హస్తినాపురానికి పంపించండి. ఎందుకు పంపిస్తారు అంటే ఒక్కటే కారణం, ఎవ్వరును ఏమి చేయుదురి విదురుడు పాండవులకు హితమునరింపన్. పాండవులకు హితమునరించాలనేటటువంటి సత్సంకల్పం కలిగినటువంటి మహానుభావుడైనటువంటి విదురుడి యొక్క తోడు పాండవులకు లభించి ఉండగా వాళ్ళకి హాని చెయ్యగలిగిన వాడు ఎవరు ఉంటాడు? కాబట్టి మీరు అన్యథా ఆలోచించక ఈ పాండవుల్ని, కుంతీదేవిని, ద్రౌపదిని ఈ విదురుడికిచ్చి ఆయనతో పాటుగా హస్తినాపురానికి పంపించండి. పైగా ఎవ్వగ నుండు తలంపకు ఈ వీరులకు అభీష్టమిది మొదలుంగాన్. ఇక ఇక్కడి నుంచి వీళ్ళ యొక్క అభీష్టములు సిద్ధిస్తాయి. వీళ్ళకి మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక తీరడం ప్రారంభమవుతుంది. వీరికి శుభప్రదమైనటువంటి కాలము ఆసన్నమవుతుంది. ఎందుకని? విదురుడు వీళ్ళని కాపాడుతూ ఉంటాడు కనుక. ఏమిటి కృష్ణ పరమాత్మ యొక్క ప్రతిపాదన అంటే, పాండవులు ధర్మాత్ములు. ధర్మాత్ములైనటువంటి పాండవులు ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపురంలో ఉండగా కాపాడాలి అంటే 2 లక్షణములు కలిగిన వాడై ఉండాలి. ఒకటి, ధర్మపక్షపాతి అయి ఉండాలి. మనం ధర్మం ఎక్కడ ఉందో అటువంటి ప్రదేశాన్ని కాపాడుకోవాలి, ధర్మాత్ములైన వారిని కాపాడుకోవాలి అనేటటువంటి తాపత్రయం లోపల ఉన్నవాడై ఉండాలి. అసలు అది లేదనుకోండి, పాండవులకు మళ్ళీ ఏదైనా ఉపద్రవం వచ్చే అవకాశం ఉందనుకోండి, మనకెందుకు వచ్చిన గొడవ, అది తప్పుకోవడం అలవాటు పడినవాడు అనుకోండి, అప్పుడు క్షేమకరం కాదు. అటువంటి వారితో కూడి ఉండడం ప్రమాదకరం. ఎందుకంటే వారిది ఉపేక్షా స్వభావం, వాళ్ళు పట్టించుకోరు. అటువంటి వారితో కూడి ఉండి ఇబ్బందుల పాలవుతాడు. అందుకని విదురుడితో పంపించడం కుదరదు. ఒకవేళ విదురుడు ధర్మపక్షపాతి అయినా, ధర్మాత్మలను కాపాడాలనేటటువంటి జిజ్ఞాస ఉత్సాహము ఉన్నవాడైనా, ఆ పూనిక కలిగిన వాడైనా, పాండవులు ఎక్కడుంటారు? రాజాంతఃపురంలో ఉంటారు. అందరితో పాటు ఎక్కడో బయట ఉండేటటువంటి వాళ్ళైతే వాళ్ళకు వచ్చేటటువంటి ఉపద్రవాన్ని పసిగట్టడం కొంతవరకు తేలికవుతుంది. వాళ్ళు అంతఃపురంలో ఉంటారు. అంతఃపురంలో ఉండేటటువంటి పాండవుల మీద కుట్ర జరిగితే అది అంతఃపురంలోనే జరుగుతుంది. దాన్ని తెలుసుకోగలగాలి అంటే అంతఃపురంలో స్వతంత్రంగా తిరగగలిగిన వాడై ఉండాలి, కొంత అధికారం ఉన్నవాడై ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతోందో తన అధికారము ద్వారా తెలుసుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాడై ఉండాలి. వీటన్నిటిని మించి కంటిని రెప్ప ఎలా కాపాడుకుంటుందో అలా ధర్మాత్ములైనటువంటి పాండవులని కాపాడడం వ్యక్తిగతమైన అనుబంధము వలన కాదు, ధర్మమును కాపాడుకోని జీవితము నిష్ప్రయోజనమనేటటువంటి ఒక పూనిక కలిగిన వాడై ఉండాలి. ఇన్ని కలిసి ఉన్నవాడైతేనే పాండవులను కాపాడగలడు. కృష్ణ పరమాత్మ ధైర్యంగా ఆయన చేతిలో పెట్టగలడు. విదురుడు అటువంటి లక్షణములు కలిగినవాడు. అంటే ఒక సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఎటువంటి లక్షణములను మనిషి పొంది ఉండాలో అన్యాపదేశంగా కృష్ణుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కృష్ణుడంతటి వాడు సంతోషించేది ఎప్పుడు అంటే ఆ లక్షణములు ఉన్నప్పుడు. కాబట్టి ఈ విదురుడితో పంపండి. పైగా ఈ విదురుడితో వెళ్ళినటువంటి కారణం చేత వీళ్ళకి శుభ పరంపరలు ప్రారంభమవుతాయి. ఇందులో ఉన్నటువంటి తాత్వికమైన విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కొన్ని కోట్ల 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 జన్మల తరువాత సత్పురుష సహవాసమును ఈశ్వరుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే అది కొన్ని కోట్ల జన్మలను దాటేయడానికి తేలిక మార్గం. సత్పురుషుడితోటి ఒక సహవాసం ఉందనుకోండి, ఆయన ఏం చేస్తూ ఉంటాడు? నిరంతరం భగవత్ కార్యమునందు ఉంటాడు, ధర్మాచరణమునందు ఉంటాడు, ధార్మికమైన జీవితంలో ఉంటాడు, త్యాగమూర్తి అయి ఉంటాడు. ఆయనతో కలిసి ఉన్న కారణం చేత కోట్ల జన్మల నుంచి తరువుకుని వస్తున్నటువంటి వాసనాబలం విరిగి తాను కూడా భగవంతుని వైపుకి వెడతాడు. రామకృష్ణ పరమహంస సత్పురుష సహవాసం గురించి ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఏనుగు ఎవరి మాట వినకపోవచ్చు, అది ఇంతకు ముందు మహాబలిష్టమైనటువంటి ఏనుగు,
ఇప్పుడంటే ఒక మావటి దగ్గర ఉంది కాబట్టి కొంచెం సూక్షించింది, అది స్వేచ్ఛగా తినే అవకాశం లేకపోవచ్చు. అయినా దాని సహజమైన లక్షణం దానికి ఉంటుంది. అది అలా వెళ్ళిపోతోంది అనుకోండి, ఆ అరటి చెట్టుకు గెల ఉంటే దాన్ని పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తుంది. కంచిలో కామాక్షి పరదేవత సుప్రభాత వేళ అవగానే అమ్మవారికి సుప్రభాతంలో తలుపులు తెరిచి ముందరే తీసుకొచ్చి ముందు ఒక ఆవుని నిలబెడతారు. దాని వెనక ఏనుగు వస్తుంది. ఆ ఆవు అమ్మవారి వైపు పృష్ఠభాగం ఉంచుతుంది. కామాక్షి పరదేవత దేవాలయ తలుపులు తెరవగానే ఆవిడ మొదటి దృష్టి వెళ్ళి ఆ గోవు యొక్క పృష్ఠభాగం మీద పడుతుంది. పృష్ఠభాగాన్ని పూజ చేస్తారు. ఏనుగు అక్కడికే వచ్చి నిలబడుతుంది. ఈ ఆవు వెళ్ళిపోతే గజ పూజ చెయ్యాలి. ఈ ఏనుగు ఏం చేస్తుంటుందంటే ఆవుకి పెట్టడం కోసం తెచ్చినటువంటి పళ్ళు అవి అక్కడ పెడితే అది అక్కడ నిలబడ్డా తొండం చాపితే అందుతుంది కదా, కొంచెం ఒళ్ళు చాపి తొండం చాప బుట్ట అందుకునే ప్రయత్నం చేస్తుంది. మావటి చేతిలో ఉన్న అంకుశంతో ఇలా అంటాడు, తొండం వెనక్కి తీసేస్తాడు. సత్పురుష సహవాసానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి రజోగుణ తమో గుణములకు సంబంధించినటువంటి వాసన బలం విరుగుతుంది. ఆయనతో కలిసి తిరగడంలో అద్భుతమైనటువంటి పుణ్యకార్యములు చెయ్యగలుగుతాడు. మనసు సాత్వికమవుతుంది. సమాజ హితము కొరకు ప్రవర్తిస్తాడు. కీర్తిని సంపాదించుకుంటాడు. మంచి మర్యాద అనే 2 పదములు జీవితంలో బాగా అన్వయమవుతాయి. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, కోట్ల రూపాయలు పోయినా పర్వాలేదు, సత్పురుష సహవాసాన్ని మాత్రం జీవితంలో వదిలిపెట్టుకో. కోట్ల రూపాయలు పోతే మళ్ళీ సంపాదించగలవేమో, ఒక్కసారి సత్పురుష సహవాసము జారిపోతే ఇక నీకు మళ్ళీ లభిస్తుందన్న విశ్వాసము మాత్రము ఉండదు. అది ఎన్ని జన్మల తరువాతో లభించాలంతే. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు భజగోవిందం చేస్తూ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. ధర్మాత్ములతోడి విడిపోవడం ఆపదలను కొని తెచ్చుకోవడం, ధర్మాత్ములతోడి కలిసి ఉండడం భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడై ఆపదలు దాటడానికి కవచాన్ని కట్టుకోవడం. అందుకే విదురుడితో కలిసి ఉన్న పాండవులు పరమధార్మికుడైనటువంటి వాడితో కలిసి ఉన్నారు. అటువంటి ధార్మికుడి యొక్క రక్షణలో ఉన్నవారిని చెనకడం సాధ్యం కాదు. అందుకే విదురుడితో వెళ్ళడం శుభ పరంపరలకు నాంది. పరమధర్మాత్ముడైన వ్యక్తి ఒక సంకల్పం చేశాడనుకోండి, వాళ్ళు బాగుండాలి అనుకున్నాడు అనుకోండి, ఈశ్వరుడు అంగీకరించి సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన 10 మందిని మోసగించి బ్రతకాలనుకునేవాడు కాదు, 10 మంది సంతోషంగా ఉండడం కోసం బ్రతికేవాడు. ఆయన జీవితం త్యాగమయమై ఉంటుంది. ఎవడి జీవితము త్యాగమయమై ఉంటుందో అటువంటి వాడి యందు ఈశ్వరుడు యొక్క అనుగ్రహ దృక్కులు ప్రసరిస్తాయి. త్యాగేనైకే అమృతత్వమానసు అంటుంది వేదం. అందుకే అటువంటి ధర్మాత్ముడైనటువంటి విదురుడితో వీళ్ళు కూడి ఉండడం, వీళ్ళు శుభ పరంపరలు పొందడానికి నాంది వాక్యం. కాబట్టి ఎందుకు భయపడతారు? మీరు ఈ విదురుడితో పంపండి. కృష్ణ పరమాత్మ ఏ మాట చెప్తాడో ఆ మాటని మనం జీవితంలో ఒడిసి పట్టుకోవాలి. అది కేవలం పాండవుల వరకు అన్వయము అని అనుకోకూడదు. మన జీవితంలో కూడా అందుకే అందరికన్నా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఎవరి విషయంలో అంటే ధార్మికుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతోడి సహవాసము తెగిపోకుండా చూసుకుంటూ ఉండాలి. అలా తెగిపోయిందనుకోండి, మన జీవితానికే ఒబ్బిడి పోతుంది, మన జీవితానికే ఆలంబనం పోతుంది. అందుకే భాగవతంలో కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసినప్పుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. నీ పాదార్చకులతోడి నెయ్యము. భగవంతుని యొక్క పాదముల యందు భక్తి కలిగిన వారు అంటే మౌఢ్యము అని అనుకోకండి. కేవలం ఏదో భగవంతుడి విగ్రహానికి నమస్కారాలు చేసేవాళ్ళని మీరు అనుకోకూడదు. సమాజమును భగవన్మూర్తిగా దర్శనం చేసి ఎప్పుడూ అందరికీ ఉపకారం చెయ్యాలని సమాజ హితం కోసం ప్రయత్నం చేసేటటువంటి పెద్దలు ఎవరు ఉంటారో అటువంటి వారితో నా స్నేహమును ఎన్నడూ పోకుండా కాపాడు. నితాంతాపార భూతదయయు, అపారమైనటువంటి భూతదయని
నీ పాద కమల సేవయు, నీ పాదములనబడే కమలములను సేవించేటటువంటి అదృష్టాన్ని కటాక్షించు అంటాడు. అందుకే కృష్ణ పరమాత్మ అంత గంభీరమైనటువంటి మాట ప్రతిపాదన చేశాడు. విదురుడు పరమధార్మికుడు. అటువంటి ధార్మికుడితో కలిసి పాండవులు విడితే శుభ పరంపరలకు నాంది. అందుకే ఈ వీరులకగు అభీష్టమిది మొదలుగా. అయితే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు అంటే అది శిరోధార్యం అందరికీ. ద్రుపదాదులందరూ అంగీకరించారు. బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్న ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన అంతటి ధర్మమూర్తి. ఆయన తన గౌరవం ఎవరి పట్ల ఉన్నది అన్నది ప్రకటనం చేశాడు. ఆయన అన్నాడు, కురుముఖ్యులు ధృతరాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు, ద్రుపద ప్రభుడున్ గురుడు మురాంతకుండు జగద్గురుడు, ఇందర మతమునను అగును శుభయుక్తుల్. ఆయన ధర్మరాజు గారు మాట్లాడుతూ బయలుదేరుతూ ఒక మాట అన్నాడు, మాకు కురుముఖ్యులైనటువంటి ధృతరాష్ట్రుడు, విదురుడు, భీష్ముడు గురువులు. గురువులు అన్న మాటకు అర్థం ఏంటంటే పెద్దలు. వాళ్ళు మాకు పెద్దలు. పెద్దలు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధార్మికులు. వాళ్ళు ధర్మాత్ములై మమ్మల్ని కాపాడుతుంటారు. ఏ పెదనాన్నగారి దగ్గరికి బయలుదేరాడో ఆ పెదనాన్నగారిని నింద చేసి బయలుదేరకూడదు. అది ధర్మరాజు గారి పెద్దరికం, ఆయన గొప్పతనం. కాబట్టి వాళ్ళు మాకు పెద్దలు. ఆ పైన ద్రుపద ప్రభుడున్ గురుడు, మా మామగారు ద్రుపద మహారాజు గారు, ఆయన పెద్దవారు. ఆయన మా పట్ల విశేషమైన ప్రేమ కలిగిన వాడు, నిరంతరము మమ్మల్ని రక్షించాలనేటటువంటి పూనిక కలిగిన వాడు. అంటే పెద్దలు అన్న మాటకు అర్థం ఏమిటంటే, పెద్దలు అన్న మాటలో రెండు విషయములు అన్వయమై ఉంటాయి. ఒకటి, వారి మాటను ఔదలదాల్చుట, వారు ఏది చెప్పినా మన హితము కొరకు చెప్తారు అన్న భావన చేత వారు చెప్పిన మాటని శాసనంగా అంగీకరిస్తారు. అప్పుడు పెద్దరికం. రెండు, వారిని రక్షించుకొనుట. వారిని రక్షించుకొనుట అంటే వారి మాట పోయిందనుకోండి, ఇంకేమిటి, ఇంకేం రక్షించడం? ధర్మో రక్షత రక్షిత అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? ధర్మాన్ని అనుష్ఠానం చేయడమే. పెద్దల్ని రక్షించుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటి? పెద్దలు చెప్పిన మాట వినడం, వారు 10 కాలాలు ఉండేటట్టుగా వారి గౌరవం పోకుండా కాపాడుకుంటూ ఉండడం. కాబట్టి ఇటువంటి పెద్దలు మాకు ఎవరు? కురువంశమునందు ఆ ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు. ఆ పైన మామగారు ద్రుపదుడు కూడా మాకు పెద్దవాడు. ఆ పైన మాకే కాదు, మురాంతకుడు జగద్గురుడు. ఎవరు? ఈ కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఈయన మురాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి చంపిన ఈయన మాకు కాదు పెద్ద, జగత్తుకంతటికీ పెద్ద, జగద్గురుడు. అది వాళ్ళ భక్తి భావన పాండవులకు. ఆ పెద్దరికం అన్న మాట మనస్సులో ఎక్కడుందో అక్కడుంటుంది అనుబంధం, అక్కడుంటుంది రక్షణ. అది లేనప్పుడు ఆ అనుబంధాలు అర్థం లేనివిగా ఉంటాయి. కాబట్టి ఇందర మతమునను అగున్ శుభయుక్తుల్. వీళ్ళందరి యొక్క అభిప్రాయం ఏమిటి? మేము సంతోషంగా ఉండాలి, మేము వృద్ధిలోకి రావాలి. ఇంతమంది పెద్దలు మేము బాగుండాలని కోరుకున్నప్పుడు మేము ఎందుకు బాగుండాం? తప్పకుండా బాగుంటాం. మాకేది శ్రీరామ రక్ష, మాకేది అంగరక్ష? పెద్దల యొక్క ఆశీర్వచనమే మాకు అంగరక్ష. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.